నిన్న వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నావరో యుక్రెయిన్ యుద్ధము అనేది మోదీ చేస్తున్న యుద్ధము, సో ఇది ఒక చాలా పెద్ద ప్రకటనగా ప్రపంచ స్థాయిలో అందరూ మాట్లాడుకున్నారు. యుక్రెయిన్ వార్ ఈజ్ మోదీస్ వార్. మరి తరువాత మీరు చూశారు అనుకోండి, డొనాల్డ్ ట్రంప్ ప్రతిరోజు ఒక స్టేట్మెంట్. సో అతను ఏమంటున్నాడు అంటే, ఒకవేళ ఈ ఎకనామిక్ వార్, మనపై టారిఫ్ కదా, 50% టారిఫ్ కదా, ఈ ఎకనామిక్ వార్ అనేది రేపు రియల్ వార్గా మారితే, అంటే మూడవ ప్రపంచ యుద్ధముగా మారితే పూర్తి బాధ్యత భారత్దే. చూడండి, వీళ్ళు గొడవ పడ్డారు. సో 4 ఏళ్ల నుంచి యుద్ధము జరుగుతుంది. 51 దేశాలు కలిసి రష్యాను ఎదిరించాలి అనుకున్నారు. సో మీకు వాళ్ళు డిఫెండ్ చేస్తున్నారు. అలాంటప్పుడు సడన్గా భారత్ని సీన్లోకి తీసుకువచ్చి ఈ యుద్ధమే భారతే నడిపిస్తుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడితే వీళ్ళని ఏమనాలి? సో ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే, నిన్న మీకు రష్యా వాళ్ళు కీవ్ అంటారు కదా, యుక్రెయిన్ యొక్క రాజధాని. సో యుక్రెయిన్ రాజధానిపై మీకు 4 MiG-31 ఫైటర్ జెట్స్ వీటిని పంపించి యూరోప్ యూనియన్ కమిషన్కు సంబంధించిన ఒక కార్యాలయం, సో దాని మీద దాడులు జరిగాయి. అంటే డైరెక్ట్గా యూరోప్ యూనియన్ అన్నప్పుడు ఎంత, 27 దేశాలు కదా. సో వాళ్ళ కమిషన్ మీదే రష్యా దాడులు చేసింది. సో ఇది ఎస్కలేషన్, అంటే ఒక పెద్ద యుద్ధానికి దారి తీయవచ్చు. సో ఇక్కడితో అయిపోయిందా అంటే, 629 డ్రోన్లు అండి. సో రష్యా వాళ్ళ దాడులు రోజు రోజుకి ఎలా పెరుగుతున్నాయి అంటే, 629 డ్రోన్లు ఒక దేశం మీద వాడారు అనుకోండి, పరిస్థితి ఏమిటి? సో ఇప్పుడు అందరూ ఏం మాట్లాడుతున్నారు, రష్యా యొక్క అటాక్స్ రోజు రోజుకి బీభత్సంగా చాలా భయంకరంగా ఉంటుంది, ఇదే కదా మాట్లాడతారు. కానీ వాస్తవాలు ఏమిటి? యుక్రెయిన్ వాళ్ళు చేస్తున్న, అంటే రష్యా వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్స్పై యుక్రెయిన్ వాళ్ళు ఇవాళ దాడులు మొదలుపెట్టారు. మరి ఒకవేళ ఇది పేలిపోయిందండి, అణుశక్తి కేంద్రము పేలింది, రేడియేషన్ స్టార్ట్ అయ్యింది అనుకోండి, రష్యా దేశానికి ఎంత నష్టం? చుట్టుపక్కల ఎన్నో దేశాలు, సో వాళ్ళందరూ ఎంత నష్టపోతారు? యుక్రెయిన్ ఆలోచిస్తుందా? దీని గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అని భారత్ పాకిస్తాన్పై ఇలాంటి దాడులు చేసింది. 11 ఎయిర్ బేసెస్, 9 తీవ్రవాద క్యాంపులు. అయ్యో పాపము కదా, తీవ్రవాదులు కదా, ఇదే మాట్లాడతారు. మరి వాళ్ళు తీవ్రవాదులు ఎంతెంత మందిని పొట్టన పెట్టుకుంటారు, ఎంత లాంటి నరరూప రాక్షసులు వీరు, ఎవ్వరూ ఆలోచించారండి. ఇదే ప్రపంచం యొక్క తీరు. యువకులు ఎవరైనా చూస్తుంటే అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ కూడా రష్యాను బ్లేమ్ చేయడమే. యుక్రెయిన్ ఏం చేస్తుంది? రష్యా బాంబర్స్ పైనే డ్రోన్ అటాక్స్ చేసి, ఒక్కొక్క బాంబర్ ఎంత కాస్ట్లీ అండి. సో అలాంటిది ఎన్నో బాంబర్లను పూర్తిగా ధ్వంసము చేసిన యుక్రెయిన్ వాళ్ళని ఎవ్వరూ నిందించారు. ఆహా, వీరోచితమైన పోరాటం జెలెన్స్కీ చేస్తున్నాడనే మాట్లాడతారు. సో ఇప్పుడు భారత్ రష్యా ఒకలాంటి సిచ్యువేషన్లో ఉండడము, ఇవాళ మూడవ ప్రపంచ యుద్ధము స్టార్ట్ అయితే ఇది భారత్ చేస్తున్న యుద్ధమే అని చెప్పి మనల్ని, ఒకటి పీటర్ నావరో, ఇంకొక వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ పని కట్టుకొని ఇలాంటి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసి మనల్ని నిందించడం. అంటే రష్యా వార్ అన్నారు. సో ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళు రిగ్గులో కలిసిపోతున్నారు. అంటే చైనా లాంటి ఒక అథారిటేరియన్ కంట్రీ వాళ్ళతో కలిసిపోతున్నారు. ఎంత తప్పు! నువ్వే కదా ఇవాళ వరకు అంతా ప్రశాంతంగా బాగుండింది. అమెరికాకు భారత్ మధ్య సత్సంబంధాలు, మంచి వ్యాపారము, అందరూ హ్యాపీ. కానీ నువ్వు వచ్చిన తరువాత డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి వచ్చి, ఒక రోజులో రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను, ఇంకొక రోజులో ఇజ్రాయెల్ పాలస్తీనియా యుద్ధం, ఇన్ని చెప్పిన వాడివి, ఎంతంత పెద్ద యుద్ధాలు. సో దీనికంతా ఇవాళ మేమే కారణం, భారతే కారణం అని చెప్పి మనల్ని వాళ్ళు నిందించడము అనేది ఎంత తప్పు చూడండి. ఇక ఏకంగా మీరు చూసారనుకోండి, మీకు రఘురామ్ రాజన్, ఒకప్పుడు పూర్వ గవర్నర్, ఒక మేధావి అని తీసుకొచ్చాం. సో ఆయన ఏమన్నాడు ఆ రోజుల్లో, భారత్ యొక్క ఈ గ్రోత్ రేట్ అనేది ఫేక్,
ఇందులో ఎటువంటి నిజము లేదు. వీళ్ళు ఎక్కడా కూడా నిరుద్యోగాన్ని నిర్మూలించలేకపోయారు. ఇంకా కూడా ఉద్యోగ అవకాశాలను సృష్టించాలి, అప్పుడే భారత్ నిజమైన జీడిపిని చూస్తుంది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నదల్లా ఒట్టి హైప్. ఇది హిందూ రేట్ ఆఫ్ గ్రోత్. ఇది హిందుస్థాన్ కదండి, పాకిస్తాన్ వాడే ఇది హిందుస్థాన్ అంటాడు కదా. మీరు ఒక యుఏఈకి వెళ్ళండి, ఇది ముస్లిం రేట్ గ్రోత్ అంటే ఎవరైనా తప్పు పడతారా? మీరు అమెరికా వెళ్ళండి, మీకు ఇది క్రిస్టియన్ గ్రోత్ రేట్ అంటే ఎవరైనా తప్పు పడతారా? కానీ ఇక్కడ మీకు భారత్ ఎదుగుతుంది అంటే అబ్బేబేబే ఇదంతా నిజము కాదు, ఇది హిందూ గ్రోత్ రేట్. ఇక్కడ మీకు లక్షలలో ముస్లింలు ఉంటారు, లక్షలలో క్రైస్తవులు ఉంటారు కదంటే ప్రతి దేశంలో అలాగే కదండి. అమెరికాలోనూ హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు. అలాగే మీరు యుఏఈ వెళ్ళారంటే ఎంతోమంది హిందువులు ఉంటారు. అంత మాత్రాన అది హిందూ దేశంగా మారిపోతుంది, అది ఒక ఇస్లామిక్ దేశమే కదా. సో దాన్ని ఇస్లామిక్ గ్రోత్ రేట్ అనే కదా అంటారు. ఇక్కడ అవ్వదండి, అదే ప్రాబ్లం. మన దేశంలో సమస్య ఇదే. సొంత హిందూ జాతి అని చెప్పుకోవడానికి అందరూ సిగ్గుపడతారు. అయ్యో వాళ్ళు హర్ట్ అవుతారు అంటారు. ఇందులో ఎవరు హర్ట్ అవుతారు? హర్ట్ అవ్వడానికి ఏముంటుంది? మీది హిందుస్థాన్, ఇక్కడ హిందువుల పాపులేషన్ ఎక్కువ, వాళ్ళు ఎదుగుతున్నారంటే దీనికి ఏడుస్తారేంటి? సో రఘురామ్ రాజన్ గారు ఇలాంటి స్టేట్మెంట్స్ అంతా ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఆయన ఏమంటున్నారు? భారత్ ఇమీడియట్గా రష్యన్ ఆయిల్స్ని కొనడం ఆపే, లేకపోతే నువ్వు చాలా పెద్ద స్థాయిలో నష్టాలను చవి చూస్తావు. ఇది వాళ్ళు చెప్పడం లేదండి, చూడండి. ఇది ఏ అమెరికన్సో వాళ్ళ నిపుణులో లేదా మన ఫ్రెండ్లీ కంట్రీస్, గ్లోబల్ కంట్రీస్ ఇలా మాట్లాడడం లేదు. భారత్ నువ్వు చేస్తున్నది కరెక్టే, అమెరికా నిపుణులే చెప్తున్నారు. ఈ ట్రంప్ ఒక తేడావాడు, ఒక్క 3 ఏళ్ళు భరించండి, ఇతను వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయాక అంతా న్యూ నార్మల్ అయిపోతుంది, ఎక్కడ ప్రాబ్లమ్స్ రావు, దయచేసి మమ్మల్ని క్షమించండి, వాళ్ళే చెప్తున్నారు. ఎందుకు? ఇంత ఒక ఫ్రెండ్లీ కంట్రీ, నమ్మదగిన కంట్రీ, వాళ్ళతో వ్యాపారము అన్నప్పుడు మా జీడిపి పెరగడము కాదు, మా ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు. అలాంటి ఒక పాపులేషన్ ఇవాళ భారత్ లేని మీరు ఒక ఐటీ సెక్టార్ను చూడలేరు, ఫార్మా రంగాన్ని చూడలేరు, ఎలక్ట్రానిక్స్ పరికరాలను చూడలేరు. అలాంటి దేశముతో ఈ శత్రుత్వం ఏమిటి? ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? నీ పర్సనల్ ఎజెండా కోసం. అంటే పాకిస్తాన్ డొనాల్డ్ ట్రంప్కి ఎన్నో రకాలుగా సహాయపడుతున్నారు. అసీం మునీర్ గురించి మాట్లాడాం. సో దాన్ని పెట్టుకొని భారత్ను టార్గెట్ చేయడం ఏంటి? పిచ్చి పని కదా. కానీ అదే జరుగుతుంది. మరి ఇప్పుడు భారత్ ఏం చేస్తుందంటే, నిన్న మాట్లాడాం, మనమే మామూలు దేశము కాదు కదండి, ప్రపంచంలో టాప్ 4 కంట్రీస్ ఉంటే మనం అందులో ఉంటాం కదా. అలాంటప్పుడు ఒక అతిపెద్ద ఎకానమీ, వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ, విపరీతమైన మ్యాన్ ఫోర్స్ ఉంటుంది. ప్రపంచంలో భారత్ యొక్క నైపుణ్యం అనేది అందరూ గుర్తిస్తున్నారు. మరి ఇప్పుడు మనం తిరగబడ్డాము అనుకోండి, ఏమవుతుంది? అక్కడ స్వయంగా షీ జిన్పింగ్ రెడ్ కార్పెట్ వేసి మోదీ గారు రండి అని చెప్పి మీకు అక్కడ స్వాగతిస్తున్నాడు. అంటే రిగ్ అనేది ఇవాళ రియాలిటీ అయ్యింది అనుకోండి. రష్యా, ఇండియా, చైనా అని మాట్లాడాము అనుకోండి, ప్రపంచంలో అతిపెద్ద 2 దేశాలు ఏంటి ఆర్థికంగా చెప్తున్నాను, చైనా భారత్ కలిసిపోతే ఏముందండి? అమెరికాలో ఏముంది? డాలర్ 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 డాలర్లో పేమెంట్స్ చేస్తారు కాబట్టి అందరు కూడా ఆహా ఓహో డాలర్ డ్రీమ్ అంటారు. రేపు ఈ డాలర్ పతనమైపోయింది అనుకోండి, అక్కడ ఏముంటుందండి? ఇప్పుడు బ్రిక్స్ అంటున్నారండి, రేపు బ్రిక్స్ కరెన్సీ తీసుకొస్తారు. ఇప్పుడు మీకు జరుగుతున్నది ఏంటో చెప్పమంటారా? మోదీ గారు చైనా వెళ్ళిన తరువాత అక్కడ వీళ్ళు తీసుకుని నిన్న మాట్లాడిన ఒక భారీ స్ట్రాటజీ ఉంటుందని. ఫస్ట్ ఏమిటో చెప్పమంటారా? చైనా వాడి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని మనం ఒప్పుకున్నాం. ఇది ఒక మేజర్ డిసిషన్ అండి. ఇవాళ వరకు ఆపి ఉంచాం, ఇప్పుడు రండి అంటున్నాం. అలాగే ఇవాళ భారత్ చైనా మధ్య డాలర్ లేని వ్యాపారం, అంటే రష్యా యొక్క రూబల్, భారత్ యొక్క రూపీ ఎలా వ్యాపారాలు చేస్తున్నారో సేమ్ పద్ధతిలో డాలర్ లెస్ వ్యాపారము అన్నారు అనుకోండి. ఈ దెబ్బ ఎలా ఉంటుంది? ఈ ముగ్గురు అతిపెద్ద దేశాలు వీళ్ళు కలిసిపోయి ఇలాంటి ఒక ప్లాన్ చేశారు అనుకోండి. ఈ వెస్టర్న్ కంట్రీస్, అమెరికా లాంటి వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి ఇవాళ డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని కూడా మనపై ఆపాదించడము, 3వ ప్రపంచ యుద్ధము వస్తే అది భారత్ వల్లే మాట్లాడడము మీకేమనిపిస్తుంది? నాకైతే చాలా అంటే వాళ్ళు టోటల్గా ఒక మిస్డైరెక్షన్లో వెళుతున్నారు. ఇది అమెరికాకు చాలా పెద్ద నష్టం అని నాకు అనిపిస్తుంది. మరి మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.